హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ పికిల్, క్యాలీఫ్లవర్ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి అన్నిటిని. నీళ్లు మరిగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను ఈ నీళ్ళలో ఒక 1 మినిట్ పాటు ఉంచి బయటికి తీసేయాలి. ఈ విధంగా చేస్తే క్యాలీఫ్లవర్లో ఉండే చిన్న చిన్న పురుగులు కానీ బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా తేమ ఆరిపోయేంత వరకు ఆరబెట్టాలి ఫ్యాన్ కింద. ఇప్పుడు పచ్చడి కలపడానికి ఒక గిన్నె తీసుకొని అందులో పసుపు వేసుకోవాలి. తర్వాత మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత మనం కోసుకున్న ముక్కలకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ ముక్కలని ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా మన క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డేకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇది సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.